కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మహానాడులు కూడా భారీ ఎత్తున కూడా మేము జిల్లాల వారీగా కూడా జరుపుకుంటున్నాం. ఈ రోజు కూడా మేమంతా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేసిండ్రి. ఖర్చులు ఎక్కువ పబ్లిక్ కూడా కాకూడదన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా నిర్ణయం తీసుకొని మేచువల్గా నియోజకవర్గాలు క్లస్టర్ల పరిధిలో ఈ రోజు మనకి మహానాడులు కూడా జరపాలని నిర్ణయం ఇచ్చిన ప్రకారం మేము కూడా ఈ రోజు రాప్తాడ్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 క్లస్టర్ల పరిధిలో తెలుగుదేశం బూత్ కన్వీనర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి క్లస్టర్ పరిధిలో కూడా భారీ ఎత్తున మహానాడులు కూడా జరపన్నారు. లైవ్ లో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అక్కడ మాట్లాడిందంత ఇక్కడ లైవ్ లో అందరం కూడా ఇక్కడ మేము వింటున్నాం. అందుకని ఈ క్లస్టర్ పరిధిలో మేము మహానాడులు పెట్టిన భారీ ఎత్తున ఎక్కడ పోయినా ఆత్మకూరులో కూడా అటెండ్ అయినాం. దాదాపు ఆత్మకూరు క్లస్టర్ లో ఫస్ట్ 1 క్లస్టర్ లో కూడా 1000 మంది దాకా పొద్దున్న నేను పోయింది 10:30 గంటలకు పోతే 10 గంటలకే అక్కడ అటెండ్ కూడా అయినారు. ఆ రకంగా ప్రతి క్లస్టర్ లో కూడా భారీ ఎత్తున కూడా అటెండ్ అయ్యేదే కాకుండా పార్టీ సభ్యత్వాలు కూడా తీసుకున్నారు. అది కూడా ఇది కూడా మన సభ్యత్వం కార్డు కూడా తీసుకొని దీన్ని కూడా మనం స్కాన్ కూడా చేస్తున్నారు ఎవరు అటెండ్ అయ్యారు ఏంటనేది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ, లీడర్లు కానీ, సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ ప్రోగ్రామ్ కి ఈ రోజు అటెండ్ కావడం చాలా శుభసూచకమని కూడా చెప్పుకోవచ్చు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది మే 28వ తారీఖు బర్త్డే జయంతి కాబట్టి ఈ జయంతి కూడా చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ కేకులు కూడా కట్ చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించాం. అన్నదాన కార్యక్రమాలు కానీ, వస్త్రదానాలు కానీ, అదే విధంగా హాస్పిటల్లో బ్రెడ్లు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేసేదానికి భారీ ఎత్తున మేము ఏర్పాట్లు కూడా చేసేది కూడా జరిగింది. మ్యాచువల్ గా చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయినాం. అనంతపురం రూరల్ మండలం క్లస్టర్ 4 పాపంపేటలో మేము వర్చువల్ గా మహానాడు జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, సుంతమక్క గారి ఆదేశాల మేరకు మేము ఈ పసుపు పండుగను ఈసారి మా ప్రాంతంలోనే పాపంపేటలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ వర్చువల్ మహానాడు కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇది ఈరోజు మాకందరికి పండుగ రోజు. మాకందరికి చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందే లీజర్ టైంలో మన పరిటాల సుంతమక్క గారు కూడా ఇక్కడికి రావడం జరిగినది. కావున మేమందరం దీనికి ఆనందపడుతున్నాం. అందరికీ నమస్కారం. మహానాడు 2026కు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మహానాడు అంటే మా అందరికీ పసుపు పండుగ. పసుపుమయం చేసిన మా క్లస్టర్ 4 పరిధిలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం క్లస్టర్ 4 పరిధిలో ఈ రోజున అంగరంగ వైభవంగా పాపంపేట పంచాయతీ నందు ఈ మహానాడు పండుగ జరుగుతోంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సుంతమ్మ గారు కూడా విచ్చేసి ప్రతి ఒక్కరికి మహానాడు పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ఏదైతే తీర్మానాలు ప్రవేశపెట్టారో వాటన్నిటికీ ఆమోదం తెలుపుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడు ఎంతో ఉత్సాహంగా జరుపుతున్న ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా సుంతమ్మ గారు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు రేపు ఆ మహానాడు పండుగను అత్యంత వైభవంగా ఈ క్లస్టర్ 4 నందు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా మహానాడు పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ వాతావరణంలో జరుపుకున్న సందర్భంలో ఈ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, లోకేష్ బాబు గారు అయితే ఆ ఆదేశాల మేరకు ఎక్కడ క్లస్టర్ ఏ ఊరు పరిధిలో వాళ్ళు క్లస్టర్ పరిధిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అనంతపురం రూరల్ మండలం పాపంపేట నందు క్లస్టర్ 4 లో ఘనంగా కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, ప్రజలు అయితేనేమి దండోపదండాలుగా వచ్చి ఈ రోజు ఘన స్వాగతం పలికిన మా పట్టాల సుంతమ్మక్క గారికి అదే విధంగా విజిట్ గా వచ్చి ఈ రోజు పాపంపేటలో సందర్శించినప్పుడు ప్రజలందరూ దండోపదండాలుగా వచ్చి ఈ రోజు మహానాడును ఘనంగా నిర్వహించుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.